హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే అవర్ రెసిపీ బూరెలండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 4 కేజీలు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇలా కడగటం వల్ల. మళ్ళీ వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్కి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఒక వడగిన్నె తీసుకొని వాటర్ అంతా లేకుండా బియ్యాన్ని ఒక క్యాన్కి వేసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదు బియ్యంలో. వడగిన్నెతో వాటర్ని తీసేసి బియ్యాన్ని క్యాన్లో వేసుకోవాలి. తర్వాత బియ్యాన్ని మిల్లుకి తీసుకెళ్ళి పిండి చేపించుకొచ్చుకోవాలి. ఈలోపు 4 కేజీల బియ్యానికి 3 కేజీల బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న బెల్లాన్ని వేరే బౌల్లో వేసుకొని ఒక లోటా వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత ఒక 2 కొబ్బరికాయలను పగలగొట్టుకొని కొబ్బరి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ పోసిన బెల్లాన్ని పాకం వచ్చేలాగా చేసుకోవాలి. పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో పాకాన్ని తిప్పుతూ ఉండాలి. పాకం అయ్యేలోపు ఇందాడ కొబ్బరిని తీసుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అందులో తర్వాత యాలక్కాయల పొడిని కూడా పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని. ఇవి మిల్లుకి ఇచ్చిన పిండి, తడిపిండి అండి ఇది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పాకం వచ్చేటప్పుడు వరకు. పాకం వచ్చిన తర్వాత కొబ్బరిని మిక్సీ పట్టుకున్న పొడిని, యాలక్కాయల పొడిని వేసుకొని కలుపుకోవాలి. దించుకొని మనం మిల్లుకి ఇచ్చిన తడిపిండి ఉంటుంది కదా, ఆ పిండిని వేసుకుంటూ కలపాలి. కొంచెం కొంచెం వేసుకున్న పిండి అంతా కలిసిన తర్వాత పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఉండకూడదు, జారుతూ ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. లూజ్గా ఉంటే పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఉండ వచ్చేలా ఉంటే సరిపోతుంది పిండి. ఇలా ఉండ అయితే సరిపోతుంది. ఆయిల్ రాసుకొని పేపర్ మీద వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నూనెలో వేసుకొని చేసుకోవడమే. అంతేనండి, ఫైనల్గా బూరెలు రెడీ అయిపోయాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.